బైబిల్లో నుంచి కొన్ని విషయాలు మనము చూద్దాం. ప్రేమణ దేవుని బిడ్డలారా, ఈ దినము మనము ప్రకటన గ్రంథముల నుంచి చూద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చూద్దాం. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియములు చేయము. మొదటి క్రియలు చేయటం ఎలా? అంశం రాసుకోండి. మొదటి క్రియలు. మొదట దేవుని నమ్ముకున్నప్పుడు ఎలాగుంటాం, దేవుళ్ళనికి వచ్చినప్పుడు మనం ఎలా ఉంటాం, ఎలా చేస్తూ ఉంటాం, మన యొక్క భక్తి, మన యొక్క పరిచర్య, మనకు విధానం ఎలాగుంటుంది? చాలా బాగుంటుంది. రాను రాను ఏమవుతుంది? అది కదా ముదురుతుంది అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ భక్తి ముదురుతుంది. ఆ భక్తి ముదిరినప్పుడు మనం ఏం చేస్తాం? ఆ మొదటి క్రియలను మర్చిపోతాం. సమర్పణ అంతే. దేవుడు నా పట్ల చేస్తే మందిరంలో ఉంటాను, దేవుడు ఒక కార్యం చేస్తే నేను ముందే వస్తాను అనే ఒక సమర్పణ కలుగుతాం. ఆ దేవుడు చేస్తాడు, శుద్ధమని ఇలా కార్యం చేస్తాడు. ఆ తర్వాత రాను రాను ఏమవుతుంది? దాన్ని తప్పిపోతూ ఉంటాం మనం. ఇక్కడ 3 మాటలు సంఘంలో చెప్తున్నాడు సంఘపు దూత. 3 మాటలు చెప్తున్నాడు. ఈ 3 కూడా 3 విషయాలు, ఈ 3 కూడా మనలో ఉండాలి, ప్రతి ఒక్కరిలో ఉండాలి. ఎందుకంటే పడిపోయిన వాడు పడిపోయినట్టు ఉంటే నరకానికి వెళ్తాడు. పడిపోయిన వాడు ఏం చేయాలంటే తన జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏ స్థితిలో పడిపోయాను, నేను తిరిగి మళ్ళీ ఎలా లేవాలి కదా అనేది ప్రతి మనిషి కూడా జ్ఞాపకం చేసుకోవాలి. పడిపోయినాలే, ఇక పడిపోయినట్టే ఉంటే లోకానుసారంగా నువ్వు ఉంటే కదా నీకు లెక్క చెప్పవలసింది ఉంది, నువ్వు తీర్పులోకి వెళ్తావు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ 3 చూడండి. 5వ వచనం మొదట ఏం చెప్పాడు కదా? అంటే నీ స్థితి నీకు తెలుసు. గుర్తుపెట్టుకోండి ఈ మాట. రకరకాల మనుషులు పడిపోతూ ఉంటారు కదా. కొంతమంది డబ్బులో పడిపోతూ ఉంటారు, కొంతమంది లోకంలో పడిపోతూ ఉంటారు, కొంతమంది వ్యసనాలలో పడిపోతూ ఉంటారు. ఇవన్నీ మనకు తెలుసు. మనలో ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క బలహీనత ఉంటుంది, ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క వ్యసనం ఉంటుంది, ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క విధానం ఉంటుంది. పోయిన వారం చాలా అంశాలు మనం విన్నాం నోటిని గురించి కదా. కొంతమంది ఏమంటా ఉంటారు కదా, వారి నోట్లో నోరు పెట్టద్దు అంటారు. పెడితే ఏమంట? కంపు అంట. ఏమంట? కంపు మాట కదా. మనం ఏం చేస్తూ ఉంటాం కదా, ఆ మాట కూడా ఏం చెప్పాలంట? దేవుడికి లెక్క చెప్పాలి కదా. తన నోటిని కాపాడువాడు తనను కాపాడుకున్నాడు, తనను కాపాడుకునేవాడు నిత్య జీవంలోకి వెళ్తాడు. అయితే నిజంగా మనం చూస్తున్నాం చాలా విషయాలలో. మొదటి మాట ఏంటి ఇక్కడ? నువ్వు ఏ స్థితిలో పడితివో. ప్రతి మానవుడు కూడా ఒక్కొక్క స్థితిలో పడిపోతాడు. దేవునితో గడపలేడు, దేవుని చిత్తము నెరవేర్చలేడు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క స్థితి, ఒక్కొక్క కథ వ్యసనము, లేకపోతే ఒక్కొక్క ఆలోచన, ఒక్కొక్క తలంపు, దాని ద్వారా మనిషి పడిపోతాడు. పడిపోయిన నీవు ఏం చేసుకోవాలి? దానిని జ్ఞాపకం చేసుకోవాలి. బలహీనత గొప్పది కాదు మనిషి కంటే. మనిషి గొప్పవాడు, కానీ బలహీనతకు లోబడతాడు, ఆ బలహీనతలో పడిపోతాడు. అందుకే మొట్టమొదటిగా ఇక్కడ ఏం చెప్పాడు? నువ్వు ఏ స్థితిలో పడితివో. ఎవరు చేసుకోవాలి జ్ఞాపకము? అమ్మ, ఎవరు చేసుకోవాలి? దేవుడా మనమా? మనమే చేసుకోవాలి. మనం చేసుకోక ఎక్కడ పడతాం? అపరాధంలో పడిపోతాం, పాపంలో పడిపోతాం. ఎందుకంటే జ్ఞాపకం చేసుకోలేను. ఏ స్థితిలో పడిపోయావో, ఏ స్థితిలో నువ్వు దిగజారిపోయావో అది జ్ఞాపకము చేసుకోనకపోగా నువ్వు మరి రోగంలోనూ శాపంలోనూ నువ్వు పడిపోతావు. మళ్ళీ తిరిగి ఎవరంటావు? దేవుని అంటావు. దేవుడికి నేను ఇష్టం లేదు, దేవుడు నా ప్రార్థన వినలేదు, దేవుడు నా ప్రార్థనకు జవాబు ఇవ్వలేదు. పడిపోయింది నువ్వు. పడిపోయిన నువ్వు మర్చిపోయావు. మళ్ళీ తిరిగి అనేది ఎవరిని చెప్పాలి? ఎవరిని? దేవుణ్ణి. దేవుడు పడేస్తాడని నువ్వు పడిపోయావా? బలహీనతకు నువ్వు పడిపోయావు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బలహీనతకు నువ్వు పడిపోయావు, కానీ నిందించేది ఎవరిని? దేవుణ్ణి. దేవుణ్ణి నిందించక ముందు నువ్వేం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. దేవా, ప్రభువా, ఏ స్థితిలో నేను పడిపోయానో కదా, నన్ను దయతో క్షమించు, తిరిగి నన్ను లేపమని దేవుని నువ్వు అడగాలి. నువ్వు అడగకుండా అలాగే ఉండి దేవుని మీద పెడితే దేవుని ఎలాంటి తప్పు ఉండదు. మొదటిది ఇది, ఏ స్థితిలో నువ్వు పడితివో అది జ్ఞాపకం చేసుకున్నాము. రెండోది కదా, ఊరికే నువ్వు జ్ఞాపకం చేసుకుంటే సరిపోదు. రెండోది ఏం చేయాలి? మారు మనసు పొందాలి. ఏం పొందాలి? మారు మనసు అంటే ఏ స్థితిలో పడిపోయావో దాని నుంచి నువ్వు విడిపించబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దాంట్లోనే ఉండి అదే చేస్తూ అలా జీవిస్తూ దేవుని అనడం కరెక్ట్ కాదు. ఇది నిజంగా 6వ సంఘం, 7 సంఘాలలో 6వ సంఘంలో ఉన్నటువంటి బలహీనతలను బట్టి ఇక్కడ మరి యోహాను గారికి దేవుడు చెప్పాడు, ఈ సంఘమును స్థితులు మార్చాలని. ఈ సంఘములో కొన్ని బలహీనతలు ఉన్నాయని, ఆ బలహీనతలు చక్కబెట్టడానికే ఇక్కడ 3 మాటలు చెప్పాడు. మొదటిగా, ఏ స్థితిలో పడిపోయావో నిన్ను నువ్వేం చేసుకోవాలి? జ్ఞాపకం చేసుకోవాలి. రెండోది ఏం పొందాలి? మారు మనసు అంటే, హల్లెలూయా, మారు మనసు అంటే నేనేదో బలహీనత అటాక్ చేస్తుంది, ఆ బలహీనతలో నువ్వు పడిపోయావు. పడిపోయిన నీవు దాన్ని విడిచిపెట్టి ఏం చేయాలి? మనసు మార్చుకొని రావాలి. మనసు మార్చుకొని తిరగాలి. ఎవరి వైపు? దేవుని వైపు. అదే బలహీనతలలో ఉంటాం మనం, అదే స్థితిలోనే ఉంటాం మనము అలా ఉండటం వలన నీవు ఏం కోల్పోతావు అంటే నిత్య జీవాన్ని నువ్వు కోల్పోతావు. దేవునికి స్తోత్రం. ప్రతి విషయంలో కూడా నువ్వు ఎలాగ ఉండాలంటే క్రమం కలిగి ఉండాలి, భయము కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి, దేవునికి అనుకూలత కలిగి ఉండాలి. నువ్వు చేసే కదా ఏ స్థితిలో నువ్వు వాటిని జ్ఞాపకం చేసుకోవాలి. నేను చేసే పని కరెక్టా ఇది కదా, నేను కలిగి ఉన్న క్రియలు ఈ కరెక్ట్, అవి నీకు కరెక్ట్గానే ఉంటాయి, నీకు కరెక్ట్గానే ఉంటాయి. ఇప్పుడు దొంగ ఉన్నాడు, దొంగతనం చేస్తూ ఉంటాడు. ఆ దొంగతనం మనకి ఎలాగుంటుంది చెప్పండి? బాగానే ఉంటుంది, వానికి బాగానే అనిపిస్తుంది, వానికి చేయాలనిపిస్తుంది, దోసుకోవాలనిపిస్తుంది. ఆ తర్వాత ఉంటుంది దానికి పనిష్మెంట్. ఇంకా నేను చెయ్యను అనే అంతవరకు కొడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా కదా. ఉదాహరణకు ఒక్క మాట మీకు చెప్పాను, వాడిది ఒక పని అది. అలాంటి వ్యసనాలు లేదా అలాంటి పనులు ఎన్ని మనలో దాగి ఉన్నాయో దేవునికి ప్రజలకు అవిష్టమైనటి. వాటిని ఏం చేసుకోవాలంటే మనము జ్ఞాపకం చేసుకొని ఏం పొందాలి? ఏం పొందాలి? మారు మనసు అంటే తెలుసా మనకి? హల్లెలూయా. మారు మనసులో కూడా కొన్ని మెట్లు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది మన సబ్జెక్ట్ కాకపోయినా నిజంగా మనం కలిగి ఉండవలసింది ఏంటంటే మారు మనసు పొందాలి. రెండోది ఏం పొందాలి? మనము మొదటిగా పడిపోయిన స్థితిని జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకుంటే సరిపోదు, రెండోది దాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టిన నీవు మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. ఏం చేయాలంట? మొదట ఎలాగున్నాం? దేవుడు ఒక మేలు చేసినప్పుడు ఎలాగుంటాం? ఎలా తీర్మానం కలుగుతాం? ఏ విధంగా ఉంటాం? మొట్టమొదటిగా ప్రభువును అంగీకరించినప్పుడు, బాప్తిసం పొందినప్పుడు, దేవుని విశ్వసించినప్పుడు నువ్వు ఎలా ఉన్నావో, ఎలా దేవునికి నువ్వు కలిగి అన్ని విషయాలు సాయం చేస్తూ వచ్చావో దానిని మళ్ళీ చేయాలి. దాన్ని ఏం చేయాలి? నువ్వు ఏం చేయాలి? మొదటి క్రియ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదట ఏం చేస్తున్నావో, దేవునికి ఏమి నువ్వు సమర్పించుకున్నావో మొదటిగా నువ్వు స్థితిని గమనించాలి. ఏ స్థితిలో నువ్వు పడిపోయిన నీవు తిరిగి జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకున్న నీవు రెండోది మారు మనసు పొందాలి. మారు మనసు పొందిన నీవు మూడోది ఏం చేయాలి? ఆ మొదటి క్రియను ఏం చేయాలి. ఆ మొదటి క్రియ మనలో ఉండాలి. నువ్వు దేనిని పోగొట్టుకున్నావో, దేనిలో ఎనుగుబడిపోయావో, ఏ విషయంలో నువ్వు పడిపోయావో తిరిగి నిన్ను పరీక్షించుకో. దేవునికి స్తోత్రం. దేవుని దీవెన,
దేవుని నిత్య జీవం నీకు కావాలంటే ఖచ్చితంగా నువ్వేం చేయాలి? ఆ మొదటి క్రియను మళ్ళీ చేయాలి. అంటే పడిపోయిన నీవు ఎక్కడో ఉంటావు, ఎక్కడ ఏం చేస్తాడు దేవుడు నిన్ను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా కదా. ఉదాహరణకి ఇప్పుడు చూస్తాం, చాలామంది పిల్లలు 10th క్లాస్ పిల్లలు ఎగ్జామ్ రాస్తున్నారు. పొరపాటున 1, 2 పోయాయనుకోండి, మళ్ళీ ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? ఫస్ట్ ఇయర్కి వెళ్తారా? సెకండ్ ఇయర్కి వెళ్తారా? ఎక్కడ ఉంటాడు? చెప్పండి, ఎక్కడ ఉంటాడు? మళ్ళీ అదే క్లాసులో ఉంటాడు. తిరిగి వాడు దేనికి జ్ఞాపకం చేసుకోవాలి? ఎందుకు నేను తప్పు చేసిపోయాను, నా స్థితి ఎక్కడ ఉండాల్సింది, మరొక సంవత్సరాన్ని నేను ఎందుకు ఎన్నికొచ్చాను. నీ దీవెనలు అలాగే ఉంటాయి, నీకు రాబోయే ప్రతిఫలం అలాగే ఉంటుంది. దేవుని స్థితిలో నువ్వు నిత్య జీవాన్ని కోల్పోతావు. అదే నువ్వు జాగ్రత్త కలిగి ఉంటే మరొక సంవత్సరంలో నువ్వు వెళ్ళిపోతావు. దేవునికి స్తోత్రం. మరొక స్టెప్ నువ్వు అడిగేస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఏం చేయాలి చెప్పండి అమ్మ? ఏం చేయాలి అమ్మ? అర్థమైంది మీకు? 3 మాటలు చెప్పాను. మొదటి మాట ఏం చెప్పండి? ఇట్లా అడగాలి మిమ్మల్ని. మొదటి మాట ఏంది అమ్మ? వెనకాల చెబుతాం. మొదటి మాట ఏంది? ఏ స్థితిలో పడితివో దాన్ని ఏం చేసుకోవాలి? రెండోది ఏం పొందాలి? మారు మనసు. అంటే రాయాలు వచ్చి కూర్చొని పోతే సరిపోదు. ప్రభువా నేను వస్తున్నాను, కూర్చొని పోయాను, ఊరిగా రాయాలు వచ్చాను, కూర్చున్నాను, ఏం చెప్పాడు పాస్టర్ నాకు తెలియదు, ఏం విన్నానంటే తెలియదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం పొందాలి నువ్వు? మారు మనసు పొందాలి. దేవునికి స్తోత్రం. ఏ స్థితిలో పడిపోయావో దాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. చాలామంది చెప్తూ ఉంటారు, చర్చికి రాకపోతే శ్రమలు వచ్చినప్పుడు, నువ్వు ఎందుకు పడిపోయినావు, మళ్ళీ ఎందుకు పడిపోయినావు, మళ్ళీ నా చర్చికి. పడిపోయిందాక నీకు శ్రమలు వచ్చింది, పడిపోయిందాక నీకు కష్టాలు వచ్చింది, నువ్వు నడుస్తూ మళ్ళీ చర్చికి అని చెప్తూ ఉంటారు చాలామంది. ఆ చెప్పినప్పుడు నువ్వు ఏం చేసుకోవాలి? ఏ స్థితిలో పడిపోయావో, ఏ బలహీనత దగ్గర నువ్వు బ్రేక్ అయిపోయావో దాన్ని మళ్ళీ ఏం చేసుకోవాలి? జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందాలి. అది నేను చేయనని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది కలిగి లేకపోతే మొదటి క్రియను చేయలేవు. నువ్వు మొదటి క్రియను చేయలేకపోతే నువ్వు అంతే. నువ్వు ఎలాగా ఏమున్నా రాసి పెట్టుకోండి. కావాలంటే నీకు డబ్బున్నా, నీకు నీ యొక్క శరీరంలో ఇంకా కదా పవర్ ఉన్నా, ఇంకా నీ బలగమున్నా, నీ బలమున్నా, ఏది నిన్ను రక్షించలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మొదటి స్థితి, మొదటి క్రియ, మొదటి ప్రేమ, పడిపోయిన స్థితిని జ్ఞాపకం చేసుకోకపోతే నువ్వు అంతే. హల్లెలూయా. తిరిగి నీకు మారు మనసు రాదు. మనము కదా ఏమో చేయాలనుకుంటాం, ఏమో బలాన్ని ఉపయోగించుకోవాలనుకుంటాం. నీ బలము దేవుని దగ్గర ఏమాత్రం పని చేయదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ బలము నీ బలహీనతను చూపించి నేను సిగ్గుపరుస్తుంది. బహు జాగ్రత్త కలిగి ఉండాలి. మనం వస్తూ ఉంటాం, పోతూ ఉంటాం, రకరకాల మనం కలిగి ఉంటాం. నువ్వు మొదటిగా కదా జ్ఞాపకం చేసుకోమన్నాడు. జ్ఞాపకం చేసుకుంటే కుదిరినది కాదని నువ్వు మారు మనసు పొందాలి. మారు మనసు పొందితే సరిపోదు, నువ్వు మళ్ళీ తిరిగి ఏం చేయాలి? అది చెప్పండి కొడదాం ఒకసారి. హల్లెలూయా. మొదట ఎలాగున్నావో, దేంట్లో పాలి పంచులు పంపుకుంటున్నావో అది నువ్వు చేయాలి. అది నువ్వు చేస్తేనే నీవు మళ్ళీ సెట్ అవుతావు. నీవు జీవవృక్ష ఫలములలో పాలిభాగస్తురాలు అవుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా లేకపోతే నీ స్థితి, నీ గతి చాలా కష్టంగా ఉంటుంది. అందుకే కదా మనకు తెలుసు, ఒక వ్యక్తికి ఎంతమంది కుమారులు ఉన్నారు చెప్పాలి? ఎంతమంది ఉన్నారు అమ్మా? ఒక ఆయనకి ఎంతమంది కుమారులు ఉన్నారు బైబిల్లో? 2 3 చెప్పండి. ఏదో ఒకటి. మీరు ఎట్టా ఏమి చెప్పరు, ఏదో ఒకటి చెప్పండి. ఎంతమంది? 2. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కదా 2 కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు కదా. వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా తండ్రికి బాగా ఇష్టంగా ఉన్నారు. మరి 2వ కుమారుడు చూడండి బైబిల్లో నుంచి లూకాసు వార్తలు చూద్దాం. 15వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. లూకాసు వార్త 15వ అధ్యాయము
11వ వాక్యం మనం చూద్దాం. మరియు ఆయన ఇట్లా, నేను ఒక మనుషునికి 2 కుమారులు ఉండెను. చదవాలి. వారిలో చిన్నవాడు, తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగము ఇమ్మని తన తండ్రిని అడగగా, అతడు కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని, ఏ వ్యాపారం అంట? దుర్వ్యాపారం. వేశ్యలతో తిరిగాడు, స్నేహితులతో తిరిగాడు కదా. వేశ్యలంటే మనకు తెలుసు, అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. చేతి నిండా డబ్బు ఉంటే సరిపోదు, 3 రోజులకి దేవుడు నిన్ను చెదులు పట్టేదాడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ఆస్తి రేపు నీకు అక్కరకు రాదు, నీ పలుకుబడి నీకు అక్కరకు రాదు, నీకున్న బలము రేపు కలిసి రాదు కదా. ఒక మనిషినికి ఎంతమంది కుమారులు ఉన్నారు? 2 కుమారులు ఉన్నారు. వారిలో చిన్న కుమారుడు ఏమన్నాడు? వానికి తెలివి వచ్చింది. తెలివి వచ్చిన తర్వాత ఏమన్నాడు? తండ్రి, నాకెంత వస్తుంది నా ఓట, నా ఆస్తి నాకు పంచి, నాకెంత వస్తుంది ఇవ్వకు, నేను నీతో ఉండను, అన్నతో ఉండను, నాకు పంచిమన్నప్పుడు తన తండ్రి జ్ఞానము కదా, ఎందుకని చెప్పేసి తన ఓట తనకి ఇచ్చేసాడు. కొంతకాలం తర్వాత తన చిన్న కుమారుడు ఆస్తిని ఏం చేశాడంట? ఏం చేశాడు? సమకూర్చుకున్నాడు కదా. అంతా సమకూర్చుకున్నాడు. తండ్రి దగ్గర ఏమేమి రావాలో అవన్నీ తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆస్తి మొత్తం తీసుకొని అతనికి ఎంత ఓట వస్తుందో ఆ ఓట మొత్తం తండ్రి దగ్గర తీసుకున్నాడు. తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోయాడంట? దూరదేశం వెళ్ళిపోయాడు. అంటే డబ్బు ఉంది కదా చేతిలో, డబ్బు ఉన్నంత వరకు వెళ్ళాడు. అతను తీసుకున్నాడు, అతను వెళ్ళాడు. వెళ్ళిన అతనికి ఏ ఆలోచనలు ఉన్నాయి ఆ వయసులో? ఇచ్చల కలిగినటువంటి స్థితి, తినడము, తాగడము, వేశ్యలతో తిరగడము కదా, కలిగింది పంచిపెట్టడం. అదేమన్నా ఉగురేదా? దేవుడు ఒక్కసారి బ్రేక్ వేసాడు అనుకో, ఎక్కడ పడతావో తెలియదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పోయి పాతాళంలో పడతావు. అందుకే నువ్వు తిరిగి మళ్ళీ ఏ క్రియను? మొదటి క్రియ చేయి. నువ్వు తిరిగి మళ్ళీ మొదటికి వస్తేనే నీ గుర్తింపు, నీ లైఫ్. అందుకే నీ స్థితి, నువ్వు అనుకుంటున్నావేమో దేవుడు కొన్ని స్థితిని బట్టి నీకు ఇస్తాడు. ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు అనక్కుపోతే, నువ్వు తగ్గకపోతే నీ గర్భమును దేవుడు అంచుతాడు. ఒకసారి అంచుతాడా? హల్లెలూయా. హల్లెలూయా. ఎవరైనా వినక, లోబడక జయించిన వాళ్ళు ఉన్నారా? తాగేవాడు చివరికి తాగేదేస్తాడు, తిరిగేవాడు తిరిగేదేస్తాడు. లాస్ట్కు వాడు మారు మనసు లేకే తిరిగి ఎలా ఉండాలో తెలియకేవాడు పోతాడు. పోయినవాడు ఎక్కడికి పోతాడు? నరకానికి పోతాడు. బైబిల్, దేవుని వాక్యముతో మనము ఆశామాషగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇతను ఎక్కడికి ప్రయాణం కట్టాడు? చిన్న కొడుకు ఎక్కడికి ప్రయాణం కట్టాడు? దూరదేశంలోకి. ఏం సమకూర్చుకున్నాడు? ఆస్తి మొత్తం. తండ్రి దగ్గర ఎంత ఓట వస్తుందో ఆ ఓట మొత్తం తీసుకున్నాడు, ప్రయాణమయ్యాడు. ఇంకా కింద ఏమంటున్నాడు? ఏం చేశాడు అది అంతయు? ఎలా చేశాడు? ఏం చేశాడు? తీసుకుపోయిన డబ్బు, ఆస్తి ఏం చేశాడు? దుర్వ్యాపారం చేశాడంట. హల్లెలూయా. దుర్వ్యాపారమా మంచి వ్యాపారమా? దుర్మార్గుడు అంటాం. దుర్వ్యాపారం అంటే నాశనం అయిపోయి చేశాడు. దుర్వ్యాపారాన్ని ఖర్చు పెట్టాడు. దేనికి? తన తండ్రి ఎలా ప్రయాసపడ్డాడు, తన తండ్రి ఎలా ఆస్తిని సమకూర్చాడు, తన తండ్రి ఎలా కష్టపడి సమస్తం బిడ్డల కోసం సమకూర్చాడు. సమకూర్చినటువంటి ఆస్తిని కుమారుడు ఏం చేశాడు? దుర్వ్యాపారాన్ని ఖర్చు పెట్టాడు. ఈరోజు నీవు నేను కూడా ఏ స్థితిలో పడిపోతున్నాం జ్ఞాపకం చేసుకో. తాగుడులోనా, వ్యభిచారంలోనా, ఇంకా వ్యర్థమైన జూజంలోనా, ఇంకా మాటలోనా, ఇంకా చూపులో, క్రియలో, దేనిలోనూ పడిపోతున్నావో నువ్వేం చేసుకోవాలి? జ్ఞాపకం చేసుకోవాలి. డబ్బు ఉన్నంత వరకు తండ్రి జ్ఞాపకం రాలా, డబ్బు ఉన్నంత వరకు తన అన్న జ్ఞాపకం రాలా, డబ్బు ఉన్నంత వరకు తన ప్రాంతము జ్ఞాపకం రాలా. అతని చేతిలో డబ్బు ఉన్నంత వరకు ఏషల దగ్గరికి తిరిగాడు, దుర్వ్యాపారం చేశాడు,
చివరికి సమస్తం ఏం పోగొట్టుకున్నాడు? నష్టపోయాడు. హల్లెలూయా. ఏమయ్యాడు? నష్టపోయాడు. నీ స్థితి, నా స్థితి నష్టపోయినప్పుడు కాదు, కానీ దేవుని సమయం ఉండంగానే నీవు జ్ఞాపకం చేసుకోవాలి ఈ 3. అందుకే 32వ వచనంలో చూడండి, 32వ వచనం. మళ్ళీ చదువు. మనము సంతోషపడి ఆనందించుట ఇత్వమే మంచిదే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను. చెప్పకూడదమ్మా? హల్లెలూయా. తండ్రికి ప్రేమ ఉంది. మళ్ళీ ఎవరు గుర్తుకొచ్చారు అతనికి? మొదటిగా ఎందుకు గుర్తుకు రాలే? మొదట తప్పును జ్ఞాపకం చేసుకున్నాడు. నా తండ్రి యొద్ద నేను క్షేమంగా ఉన్నాను, నా తండ్రి యొద్ద అనేక మంది పనివారు ఉన్నారు, అనేక మందికి నా తండ్రి అన్నం పెడుతున్నాడు. ఈరోజు నా తండ్రికి నేను విరోధనై ఆస్తిని పంచుకొని ఏసలతో పంచిపెట్టి దుర్వ్యాపారం చేసి నా ఆస్తి అంతా నష్టపోయాను. ఈరోజు నా తండ్రికి నేను కొడుకుని అనిపించుకునే అర్హత ఇక నాకు లేదు. ఏం చేసుకున్నాడు? మొదటి జ్ఞాపకం చేసుకున్నాడు, మారు మనసు పొందడానికి. హల్లెలూయా. మారు మనసు పొందడానికి నా తండ్రి ఇద్దరికి వెళ్ళి నేను నా తండ్రి కుమారుడు అనిపించుకోవడానికి నేను ఏకత కోల్పోయాను. నానా అనవడానికి నేను ఏకత కోల్పోయాను, అర్హతను కోల్పోయాను కదా. ఎక్కడ ఎవరితో సహవాసం చేసి? పందులతో సహవాసం చేసి. తినడానికి అన్నం లేక పందులు కాశాడు. ఏం కాశాడు? పందులు కాశాడు. పందులు కాస్తూ పందులకు తౌడేస్తే ఆకలికి తట్టుకోలేక పందులలో కలబడి పందులు తినే ఆహారం తిన్నాడంట. తండ్రి దగ్గర ఉంటే ఎలాగున్నాడు? ఐశ్వర్యంగా ఉన్నాడు, ఐశ్వర్యమంతుడిగా ఉన్నాడు. తండ్రి నుంచి ఎప్పుడైతే విరోధముగా పాపము చేసి, పాపమే ఆజ్ఞాతిక్రమము, పాపమే ఆ పాపం చేసి ఆస్తిని తీసుకెళ్ళి కష్టపడిన ఆస్తి అంతా ఏం చేశాడంట? దుర్వ్యాపారం చేశాడంట. ఈరోజు నీవు నేను ఎలా ఉన్నాం? ఏ విధంగా ఉన్నాం? నీ స్థితి నా స్థితి అంటూ ఉంటారు. అదో వాళ్ళు ఏదో సంబంధం కలిగి ఉన్నారు, కలిగిన ఆస్తి అంతా తీసుకెళ్ళి వాళ్ళకు పెట్టేశాడు వీడు కదా. మనిషి యొక్క జీవితంలో మన బ్రతుకు తప్పిపోయిన కుమారుని విషయంలో ఈయన తప్పిపోయిన వీణ కదా. అన్నీ అనుభవించాడు, పందులతో కలిసి తిన్నాడు. తిరిగి ఎవరు గుర్తుకొచ్చారు? అమ్మా ఎవరు గుర్తుకొచ్చారు? మరి మనకెవరు గుర్తుకు రావాలి? దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే మొదటిగా ఏం చేయాలి? ఏ స్థితిలో పడ్డామో, రెండోది మారు మనసు, మూడోది ఆ మొదటి క్రియలు మళ్ళీ చేయాలి. హల్లెలూయా. ఉదాహరణకు మనకు తప్పిపోయిన కుమారుడు 18వ వచనం చూడండి. 18వ వచనం అక్కడే. నేను లేచి ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడు? పడిపోయాడు. ఏ స్థితిలో పడిపోయాడో? పందులలో పడిపోయాడు, పందుల మందులో పడిపోయాడు. కట్టుకోవడానికి వస్త్రం లేదు కదా. కంపు పందుల జీవితం, పందులలో కలిసి భోంచేశాడు. గడ్డం పెరిగిపోయింది. చివరికి గడ్డానికి కూడా ఏం లేదు అతనికి, డబ్బులు లేవు. గడ్డం చేయించుకోవడానికి కూడా డబ్బులు లేవు. గడ్డం పెంచుకున్నాడు కదా. చినిగిపోయిన వస్త్రాలు, స్నానము లేక కంపు జీవితం. దేవునికి స్తోత్రం. దేవునికి వేరైన ప్రతి వ్యక్తి విషయంలో ఇలాగే జరుగుద్ది. తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఎలాగున్నాడు? స్వేచ్ఛగా ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడు, ఘనతగా ఉన్నాడు, ఐశ్వర్యవంతుడిగా ఉన్నాడు, ధనవంతుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే అతడు దుస్థితి లోకం మీద పడిందో సర్వమును ఏం చేశాడు? నాశనం చేసేసాడు. నాశనం చేసిన వ్యక్తి క్షేమంగా ఉన్నాడా? లేడు. పందులతో కలిసి భోంచేశాడు కదా. పందుల దగ్గర కలిసి అవి పొడుస్తూ ఉంటే అలాగే తిన్నాడు కడుపు నింపుకోవడానికి. కొన్ని రోజులకి ఏమొచ్చింది? తెలివి వచ్చింది, సిగ్గు వచ్చింది. అరే ఏంది నేను ఈ స్థితిలో ఉన్నాను? నా స్థితి ఏంది? నేను ఎందుకు ఇట్లా పడిపోయాను? అందుకే తర్వాత ఏమయ్యాడంట? లేచి ఎక్కడికి వెళ్ళాడు? నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడని
అనిపించుకుంటనకు నేను నాకు ఏకత లేదంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత పశ్చాత్తాపడ్డాడు తెలుసా? ఎంత పశ్చాత్తాపడ్డాడు. ఒక ఐశ్వర్యవంతుడి కుమారుడు ఆస్తిని పంచుకొని దుర్వ్యాపారం చేసి చివరికి అన్నిటినీ కోల్పోయి, తొడుక్కోవడానికి చెప్పులు లేక, వేసుకోవడానికి వస్త్రం లేక కదా, సవరం చేయించుకునే దాని స్థితి కూడా లేక, తల జుట్టు పెరిగి కదా, గడ్డం పెరిగి ఎంతో వేదనకరమైన స్థితి అయిపోయాడు. తండ్రి దగ్గరికి రావాలనుకున్నాడు, తండ్రి దగ్గరికి తిరిగి వెళ్ళాలనుకున్నాడు. ఎందుకు నాకు ఈ స్థితి, ఎందుకు నాకు ఈ బతుకు, ఇది నాది బ్రతుకు కాదు, ఒక స్థితిలో నేనున్నాను. అందుకే ఏమంటున్నాడు, తండ్రి పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట, ఎవరి ఎదుట కదా, తండ్రి ఎదుట. మరి అలాగే దేవుని ఎదుట ఏం చేశాడంట, పాపము చేసి తిని ఇక మీదట నీకు కుమారుడని నేను అనిపించుకున్నట్టుకు ఏమి లేదంట, ఆ యోగ్యతను పోగొట్టుకున్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి దూరం అయితే దేవుడు మన తండ్రి అయినాడు, ఆయనకు మనం పిల్లలమై ఉన్నాం. ఆయన ఎదుట పాపం చేస్తే ఆయనకు సంబంధాలు తెగిపోతాయి. ఆ తర్వాత నీ స్థితి ఎలా ఉంటుందో తెలుసా? బురద గుంటలో పొండిలాడే పంది స్థితి అవుతుంది. హల్లెలూయా. చివరికి కుమారుడు ఏం కాసుకున్నాడు, పందులు కాసుకున్నాడు. ఆహారం పందులకేసి ఆహారం తిన్నాడు. పందులకు చూస్తూ ఉంటాం మనం, ఏ ఆహారము కదా, ఎక్కడుంటాయి, ఏం తింటూ ఉంటాయి. చివరికి అది కూడా చిక్కల అబ్బాయికి. దేవుడు ఎందుకు ఆ స్థితి పెట్టాడు తెలుసా? దేవునికి పరలోకమునకు కింద తండ్రికి ఏం చేశాడు, విరోధముగా పాపము చేశాడు. ఆ పాపాన్ని ఏం చేసుకోవాలి మనం, జ్ఞాపకం చేసుకొని ఇడిచిపెట్టిన తిరిగి మళ్ళీ అడిగి రావాలి. హల్లెలూయా. మళ్ళీ తండ్రి దగ్గరికి రావాలి అంటున్నాడు. ఏమంటున్నాడు ఇంకా కింద, ఎక్కడ ఎలా అధికారాన్ని కోల్పోయాడు, ముందున్న స్వేచ్ఛను కోల్పోయాడు, ముందున్న అధికారాన్ని కోల్పోయాడు, ముందున్నటువంటి మంచి ప్రేమను కోల్పోయాడు తండ్రి ఎదుట. ఇప్పుడు నేను నీ కుమారుని అనిపించుకునే యోగ్యత నాకు లేదు, నేను పాపం చేశాను కనుక నేను నీ దగ్గర అనేక మంది కూలీలు ఉన్నారే పని చేస్తూ, కూలివాడిలో ఒకడిగా నేను ఉంటానంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అధికారం కోల్పోతే ఎలాగుంటుంది, ఇలాగే ఉంటుంది. దేవుని మాటకు దూరం అయితే ఇలాగే ఉంటుంది. తల్లిదండ్రుల మాటకు లోబడకపోతే ఇలాగే ఉంటుంది. తల్లిదండ్రుల ప్రకారం నడవకపోతే అలాగే ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది విషయాలు ఇలాగున్నాయి అంతే. తల్లిదండ్రులు ఏం చేస్తారో పిల్లలు అదే చేస్తారు కదా. తల్లిదండ్రులు ఏం చేస్తారో పిల్లలు చేయడానికి ముందే దేవుడు నిర్ణయించుంటాడు, ఆపడానికి ఎవరితో కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా అది దేవుడు ఇస్తాడు, మన కళ్ళతో చూడమని చెప్తాడు. జాగ్రత్త, ఏమిత్తుతావో పొలంలో ఏమిత్తుతావో అదే కోస్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఒర్రి ఇత్తనం వేసి గోధుమ పంట కోస్తావా? ఎవడైనా కోయగలడా? కోస్తారా? ఇత్తింది ఒకటైతే మరొకటి కోస్తావా? నువ్వేమి ఇత్తుతావో అదే కోస్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఇత్తిందే కోస్తావు. అందుకే మనం బహు జాగ్రత్త కలిగి మన పిల్లలు దేవునితో ఉంటే వాళ్ళు రేపొద్దున ప్రయోజకులు అవుతారు. అందుకే ఇక్కడ తండ్రి నీకును పరలోకమునకును విరోధముగా పాపం చేస్తుంది, ఇక్కడ నీ కుమారుడు అనిపించుకున్న దానికి నాకు ఏం లేదంట, ఏగ్యత లేదంట. ఏగ్యతను కోల్పోయాడు. అయితే నన్ను విడిచిపెట్టాకు, నీకు అనేక మంది కూలి వాళ్ళు ఉన్నారు, వారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పాను. లేచి తండ్రి యొద్దకు వచ్చాను. వాడు ఇంకా దూరముగా ఉండగానే తండ్రి వాణిని చూసి కనికరపడ్డాడు. చెప్పండి కూడా ఒకసారి, హల్లెలూయా. కనికరం ఎవరికి ఉంది చెప్పండి, పిల్లలకా తండ్రిగా? తండ్రికి. పిల్లోడు ఎలాంటి వాడైనా సరే మన తండ్రి పరలోకపు తండ్రి. ఈ లోకానుసారమైన తల్లిదండ్రులమైనా వారితో దెబ్బలు కొట్టించుకున్నా, వారితో తినినా వారి మీదనే ఉంటుంది మన బాధ అంతా. వారి క్షేమం కోసమే మనం బ్రతుకుతూ ఉంటాం, వారి క్షేమాన్ని మనం చూడాలనుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ తండ్రిని నిందించి, తండ్రిని హింసించి, తన ఆస్తిలో సగం తీసుకొని వెళ్ళిపోయి సమస్తము ముగించుకొని తిరిగి వచ్చినప్పుడు తండ్రి కొడుకు కోసం చూస్తున్నాడు. నా కొడుకు ఎక్కడున్నాడో కదా, 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాడు. ఈ అబ్బాయిలాగా ఉంటాడా? వచ్చేది నా కొడుకేనా? ఆస్తి ముగించుకున్నా పర్వాలేదు,
ఆస్తి ఎంత పోయినా పర్వాలేదు, నా కొడుకు నా దగ్గరికి వస్తే చాలు. హల్లెలూయా. తండ్రి హృదయం, తండ్రి మనస్సు, తండ్రి యొక్క ప్రేమ లాంటిది. చెప్పండి కూడా ఒకసారి హల్లెలూయా కదా. ఆ స్థితిని బట్టి తండ్రి కూడా, కుమారుడు కూడా తెలుసుకోవాలి. తండ్రి మనసును ఎరిగాడు. తండ్రి మనసును సమస్తం కోల్పోయినా తండ్రి మనసును ఎరిగాడు. నా తండ్రి ఖచ్చితంగా చేర్చుకుంటాడు. నా తండ్రి దగ్గర అనేక మంది కూలి వాళ్ళు ఉన్నారు, నన్ను కుమారుడిగా చేర్చుకోకపోయినా ఒక కూలివాణిగా నన్ను చేర్చుకుంటాడు. హల్లెలూయా కదా. అప్పటికే తండ్రి ఏం చూస్తున్నాడు? కుమారుని కోసం ఎదురు చూస్తున్నాడు. తిరిగి వస్తాడా నా కుమారుడు, నా ఎద్దకు వస్తాడు. ఏమంటున్నాడు కింద? తండ్రి వాడిని దూరముగా నుండి చూసి కనికరపడి పరిగెత్తాడంట కదా. కంపు పందలతో సాహసం చేసి వచ్చాడు. వేసుకునే వస్త్రాలు లేవు అతనికి, అన్నీ రకరకాల గలీజ్ అయిపోయాడు. అయితే తండ్రి పైన మురికిని చూడగానే తిరిగి వచ్చిన అంతరంగాన్ని చూస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తిరిగి మనం మారు మనసు పొందాలి. మారు మనసు పొందిన నీవు మళ్ళీ మొదటి క్రియకు రావాలి. మొదటి ఎక్కడ పడిపోయావో, ఎక్కడ తప్పు చేసావో అక్కడికి రావాలి. అక్కడే నువ్వు క్షమించబడతావు. దేవునికి స్తోత్రం. తప్పిపోయిన కుమారుడు దూరదేశానికి వెళ్ళిపోయాడు, సర్వం కోల్పోయాడు. ఎక్కడ పోగొట్టుకున్నాడో మళ్ళీ అక్కడికే వచ్చాడు. మనం ఎలాగున్నాం చెప్పండి అమ్మా? మనం ఎలాగున్నాం? మనం ఏ విధంగా ఉన్నాం? దేవుడు అదే చూస్తున్నాడు. నా బిడ్డ ఎప్పుడు మారు మనసు పొందుతుంది, ఎప్పుడు రక్షణ పొందుతుంది, ఎప్పుడు స్వేచ్ఛగా జీవవృక్ష ఫలములు నేను సిద్ధపరిచిన వాటి భుజిస్తుందని దేవుడు చూస్తున్నాడు. అందుకే నిజంగా విన్నాడు. కుమారుడు దూరమును చూసి ఎక్కడ పెట్టుకున్నాడంట ముద్దు? ఎక్కడ పడి ముద్దు పెట్టుకున్నాడంట? మెడ మీద ప్రేమ ముద్దు పెట్టుకున్నాడంట. తండ్రి వాసన చూడు, నీలో ఉన్నటువంటి స్థితిని చూడు, ఆయన నిన్ను చూస్తాడు. హల్లెలూయా. నువ్వు తిరిగి వస్తే చాలు. ఏమన్నాడు ఇంకా కింద? అతనితో, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటన పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుటకు నీకు యోగ్యత లేదనెను. ఏం చేశాడంటే తండ్రి? అమ్మా ఏం చేశాడు తండ్రి? వస్త్రాలు లేవు, చెప్పులు లేవు కదా. సర్వం కోల్పోయాడు. వెంటనే చూసి తండ్రి ఏం చేశాడంటే మెడ మీద పడ్డాడు, ముద్దు పెట్టుకున్నాడు. అతనికి ఆ తండ్రి దగ్గర అనేక మంది పని వాళ్ళు ఉన్నారు కదా, వారిని దాసులను పిలిచాడు. మీరు వెళ్ళండి, నా కుమారునికి మంచి చెప్పులు దాండి, నా కుమారునికి మంచి వస్త్రాలు దాండి, నా కుమారునికి కటింగ్ చేయండి, స్వేరింగ్ చేయండి, అన్నీ చేసి వాని కోసం తప్పిపోయిన నా కుమారుడు మళ్ళీ తిరిగి వచ్చినాడు కనుక ఈయన కోసం ఏం చేయాలి? భారీ ఇందు చేయాలన్నాడు. దేవుని స్తోత్రం కదా. హల్లెలూయా. వెంటనే ఏం చేశాడు? తప్పిపోయిన కుమారునికి రింగు తొడిగాడు, మళ్ళీ అధికారాన్ని ఇచ్చాడు. రింగు దేనికి సూచన? కోల్పోయిన దానికి సూచన. రింగు ఎంగేజ్మెంట్ చేస్తాం భార్య భర్తలకి. భార్య మీద భర్తకు, భర్త మీద భార్యకు ఉండడానికి ఏం చేస్తాం? రింగ్ చేస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేశాడు తండ్రి? ఈయన కట్టి ఏం పెట్టాడు? చేతికి ఉంగరం పెట్టి, పాదములకు చెప్పులు లేవు, పందులతో సాహసం చేసేవాడు. చెప్పులు తొడిగి క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తప్పిపోయాడు, ఇంకా లేడనుకున్నాను. తిరిగి వచ్చాడు. వచ్చిన వాడు ఏం చేశాడు? హిందూ భోజనం చేశాడు. వస్త్రాలు తొడిగాడు, చెప్పులు తొడిగాడు, రింగు పెట్టాడు, అధికారం ఇచ్చాడు తండ్రి. సర్వం కోల్పోయిన దాన్ని తండ్రి అడగలేదు. కానీ అతని మనస్సు ఎక్కడ పోగొట్టుకున్నాడో కుమారుడు అక్కడికే వచ్చాడు, అక్కడే ఎతికాడు, అక్కడే సమాధానం చిక్కింది. దేవునికి స్తోత్రం. మన జీవితాలలో మనం ఏం చేస్తూ ఉంటాం? దేవునికి సమాజానికి విరుద్ధంగా పాపం చేసి పాపంలో పడి మనం ఎలాగుంటాం చెప్పు? కొట్టుకుంటూ ఉంటాం. నాకు అది కాలేదు, నాకు ఇది రాలేదు, ఇది పోలేదు. నీలో ఏముందో అది జ్ఞాపకం చేసుకో. మొదటి క్రియని జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. మొదటి స్థితి నువ్వు ఎలా పడిపోయావో దాన్ని జ్ఞాపకం చేసుకో. తప్పిపోయిన కుమారుడు తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు. నా తండ్రి దగ్గర నేను పాపం చేశాను, అక్కడికి వెళితేనే నాకు మనశ్శాంతి,
అక్కడికి కుమారుడు అనిపించుకోను, కానీ ఆయనలో ఒక పనిలోగా నేను ఉంటానంతే కదా. కానీ తండ్రి ఎప్పటికీ కుమారుని హక్కుదారునిగా చూస్తాడు, కానీ పనివానిగా చూశాడా? అధికారాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. కోల్పోయింది తిరిగి నీకు దేవుడు ఇస్తాడు. దేవుని దగ్గరికి నువ్వు రావాలి. అందుకే మొదటిగా ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఏ స్థితిలో పడ్డామో, రెండోది మారు మనసు పొందాలి, మూడోది మొదటి క్రియలను చేయాలి. పడిపోయాడు తప్పిపోయిన కుమారుడు. స్థితిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాడు. నా స్థితి ఇది కాదనుకున్నాడు. దీన్ని నేను విడిచిపెట్టాలనుకున్నాడు. దీని నుంచి లేచి నా తండ్రి దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు. తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు అధికారం వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్వేచ్ఛ, ఘనత తండ్రి ఇవ్వగలిగాడు. ప్రతిష్టమైన వస్త్రాలు తొడిగాడు, చెప్పులు, రింగు, అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. తిరిగి చనిపోయిన నా కుమారుడు వచ్చి ఉన్నాడని అందరికి రుజువుపరచడానికి ఏం చేశాడు? ఆ ప్రజలందరినీ, ఆ ప్రాంత ప్రజలందరినీ పిలిపించాడు. మా ఇంట్లో ఈరోజు మీకు అందరికి హిందూ చేస్తున్నాను, భోజనం పెడుతున్నాను, రండి. చనిపోయిన నా కుమారుడు మళ్ళీ బ్రతికాడు. వాళ్ళందరికీ కూడా తెలిసిపోయింది, మళ్ళీ తిరిగి వచ్చాడని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేస్తున్నాం? పడిపోయిన స్థితిలోనే ఉంటాం. అక్కడనే గిలగిల కొట్టుకుంటూ ఉంటాం. ఇంకా నీకు లేపాడు ఉన్నాడు, కానీ తిరిగి లేచి తండ్రి దగ్గరికి వచ్చాడు కదా. పడిపోయి అక్కడనే చూస్తూ ఉంటాం. ఎందుకు వచ్చింది శ్రమ? ఎందుకు పడిపోయినా నేను? ఏంది ఇది కదా. పేడకు పోదామా? పిశాచి కాడికి పోదామా? సిగ్గుండాలి మనకు. అంతరానికి పోదామా? పడిపోయింది జ్ఞాపకం చేసుకోం, కానీ తర్వాత వస్తాయి మన పనికి మళ్ళీ ఆలోచనలన్నీ. ఎక్కడ పడిపోయావో, ఎక్కడ పాపం చేసావో దాన్ని ఫస్ట్ వాడిని జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. అది కలిగి నువ్వు ఉంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడు చూడండి. ఇక్కడ చూద్దాం, మొదటి సమూయేలు గ్రంథం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 26వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. 26, 21. అందుకు సౌలు ఏం చేశాడంట? సౌలు ఎవరు? ఇజ్రాయెల్కి మొదటి రాజు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా కదా. అవకాశం ఉన్నా సరే దావీదు హతం చేయలా. అవకాశం ఉన్నా సరే దావీదు సౌలును చంపలా. ఎందుకంటే అతను అభిషేకించబడిన వాడు. దేవుడు చూసుకుంటాడు. మనం అవకాశం అంటే ఏం చేస్తాం? ఏమైనా చేస్తాం. అవకాశం లేక పడి ఉంటాం కొన్నిసార్లు. అవకాశం చిక్కితే కదా ఏమైనా చేస్తారా? చేయరామా? పాపం అన్నిటికీ మౌనంగా ఉన్నారు చాలామంది. మీరు మంచోళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవకాశం లేదు. దావీదుకు అవకాశం ఉంది. ఉన్నా సరే ఒక వ్యక్తి పట్ల నేరం చేయడానికి ఆయన ఇష్టపడలేదు దావీదు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? నేను పాపము చేసి తిని ఈ దినమున నా ప్రాణము కదా ఎలాగుందంట? దావీదు స్థితికి ఎలాగుందంట? సౌలు ప్రాణము ప్రియముగా ఉందంట, దగ్గరగా ఉందంట ఏమైనా చేయడానికి. హల్లెలూయా కదా. ఈ దినమున నా ప్రాణమును దిష్టికి ప్రియమైనది ఆయన. ప్రియమైందంటే అవకాశం చంపడానికి, ఏమైనా చేయడానికి మంచి అవకాశం. ఆయనను సరే దావీదు చంపలే. ఎందుకు చంపలే దావీదు? ఎందుకు చంపడానికి ఇష్టపడలే? దావీదు యొక్క మనస్సు, దావీదు యొక్క హృదయము దేవునికి ఇష్టమైంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడే తీర్పు, దేవుడికి అవకాశం ఇచ్చేవాడు, దేవునికే ఛాన్స్ ఇచ్చినవాడు. ఈరోజు మనకు ఛాన్స్ ఉంటే ఏమైనా చేస్తాం మనం కదా. పనికిరానివాడు చేస్తాం కదా. కొన్ని పనికి వచ్చేటి దేవునికి ఇష్టం లేకుండా చేస్తాం. ఇవన్నీ మనం కలిగి ఉంటాం. ఇవన్నీ చేయడానికి మనం ఇష్టపడతాం. అందుకే మనం బహు జాగ్రత్త కలిగి ఉండాలి. ఇక్కడ అందుకే సౌలు అంటున్నాడు, సౌలు దావీదుని మెచ్చుకుంటున్నాడు. ఈ దినము నీ దృష్టికి నా ప్రాణము ప్రియముగానే ఉన్నది. నేను ఇక నీకు అంటే దావీదుకి ఏం చేయాలనుకున్నాడు? సౌలు కీడు చేయాలనుకున్నాడు. కీడు చేయాలనుకున్నాడు దావీదు. ఈటిస్తడం కానీ, దురాత్మ చంపాలనుకోవడం కానీ, తరమడం కానీ, ఇవన్నీ సౌలు చేసేవాడు దావీదును. కానీ దావీదుకు మాత్రం మంచి అవకాశం వచ్చింది. అవకాశం వచ్చినా సరే దావీదు ఏం చేశాడు? ఆయన పైపిచ్చాడు అంతే. చెంగు కట్ చేశాడు, రాజవస్త్రాన్ని కట్ చేశాడు పడుకుంటే కదా. వస్త్రాన్ని కోసుకొని వస్తాడు వీటితో. దేవునికి స్తోత్రం.
ఆయుధముతో. తర్వాత లేచి చూస్తే కదా, భయపడితే ప్రయోజనం ఏముంది? చంపేవాడు అప్పుడే చంపేవాడు కదా. అందుకే ఏమంటున్నాడు దావీదును, నీ దృష్టికి కీడు. దావీదా ఏమని పిలుస్తున్నాడు? నాయనా దావీదా, నా యొద్దకు తిరిగి రమ్ము. నేను ఎవరో సౌలు ఏమయ్యాడంట? ఎర్రివాడనై బహు తప్పు చేసి తిని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన జీవితాలలో కొన్నిసార్లు ఎర్రి పడుతుంది మనకు తెలియకుండా. ఏం మాట్లాడతామో తెలియదు, ఎలా ప్రవర్తిస్తామో కూడా తెలియదు కదా. వెర్రే సౌలు ఒప్పుకుంటున్నాడు, ఇక్కడ దురాత్మ పట్టింది. నాయనా దావీదా, నేను ఎర్రివాడనై తిరుగుతున్నాను కదా, రా తిరిగి నా దగ్గరికి రా అంటే, దావీదును చంపాలనుకున్నటువంటి సౌల్ దావీదు చేతిలో ఓడిపోయి భయానికి లోనై ఏమని పిలుస్తున్నాడు? దావీదా, నాయన దావీదు, నేను ఎర్రివాడనై ఏమయ్యాడంట? బహు తప్పు చేసి తిని. ఎర్రి. మన జీవితాలలో కూడా కొన్ని మాటలు విన్నప్పుడు కదా, దయ్యం ఆవరించి ఎర్రి పెట్టింది అనుకుంటూ ఉంటాం మనం. జాగ్రత్త. దావీదు చేయాలంటే ఏమైనా చేసు. దావీదు దేవునిని బట్టి కదా కేవలం ఇంట్రడక్షన్ భయాన్ని ఇచ్చాడు అంతే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. భయం ఎట్టితో చూపించాడు దావీదంటే. దావీదంటే సౌలు తెలుసుకోవాలి, అది ఎలాంటిదో చూపించాడు అంతే. సౌల్లో భయం స్టార్ట్ అయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే నేను ఎర్రివాడనై బహు తప్పు పాపము చేశాడు. తప్పిపోయిన కుమారుడు కూడా ఏం చేశాడు? దేవుని దృష్టికి ఏం చేశాడు? తండ్రి దృష్టికి ఏం చేశాడు? విరోధముగా పాపం చేశాడు. దావీదు విషయంలో కూడా ఎర్రివాడై సౌలు పాపం చేశాడు, పాపం చేయబోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సౌలు రాజు ఒప్పుకున్నాడు తన పాపమును ఒప్పుకున్నాడు. తప్పిపోయిన కుమారుడు తన పాపమును ఒప్పుకున్నాడు. అందుకే సంఘంలో మనం ఇక్కడ చూస్తే మనము 3 విషయాలలో బహు జాగ్రత్త కలిగి ఉండాలి. మొదటిగా మనం చూసిన విషయాలు, మన స్థితిని జ్ఞాపకం చేసుకోవాలి. మారు మనసు రెండోది జ్ఞాపకం చేసుకోవాలి. తిరిగి లాస్ట్ మొదటి క్రియలు చేయాలి. మొదట నువ్వు ఏం చేస్తున్నావు అది చేయాలి. చేసినప్పుడే దేవుడు నీకు తోడై ఉంటాడు, దేవుడు నీతో ఉంటాడు. ఇంకా కింద మాట ఏమంటున్నాడు అక్కడ? రాజా ఇదిగో. ఎవరి హద్దు ఉందంటే ఈట తీసుకున్నాడు. తన రాజశంగుని కోసేశాడు. సౌల్ది ఈట కూడా తీసుకొని పోయాడు. పైన ఉన్నారు, వీళ్ళు కింద ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈట వేస్తే అయిపోతాడు. హల్లెలూయా. అయితే ఏమంటున్నాడు? రాజా నీ ఈట నా యొద్ద ఉన్నది. అది ఎవరు అప్పగిచ్చారంట? దేవుడే అప్పగిచ్చాడంట. ఎవరికి? దావీదుకి. అయినను దావీదు పాపము చేయలే. మనం ఎలా ఉన్నాం? అవకాశం ఉంటే ఏం చేయాలనుకుంటున్నాం? అందరు పోయి నేను ఒక్కనే ఉండాలనుకుంటాం. మన వల్ల లేపుతాడు దేవుడు, రాసి పెట్టుకోండి కావాలంటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు సర్వశక్తిమంతుడు. దేవుడు న్యాయమును ప్రేమించేవాడు. దేవుడు నీతి న్యాయమును కోరేవాడు. దేవుడికి నీతి న్యాయం అంటే చాలా ఇష్టం. అన్యాయానికి దేవుని దగ్గర చోటు లేదు. ఈరోజు మనం వాటిని విడిచిపెట్టాలి. అందుకే నిజంగా ఒక్కడు చాలు నీ దృష్టిలో. ఒక్కడే నీ ఈట నా యొద్ద ఉంది. నాలో ఒక పనివాడిని పంపిస్తే నేను వేసేస్తాడు. కానీ ఈరోజు నీ ప్రాణము యెహోవా నాకు అప్పగించాడు. అయినా నేను సంపదలుచుకోలేదు. ఎందుకో తెలుసా? నువ్వు ఆయన చేత అభిషేకించబడ్డావు. హల్లెలూయా. నీ ప్రాణానికి నేను ఉత్తరవాదిని కాకూడదు, నేను లెక్క చెప్పేవానిగా ఉండకూడదు. నీ ప్రాణానికి నువ్వే. హల్లెలూయా. నీ పాపానికి నువ్వే బాధ్యుడు. నా యొక్క జీవితంలో మనం ఏం చేస్తూ ఉంటాం? పాపం చేసి నేరం మోపుతూ ఉంటాం. నేరం మనం మీద వేసుకుంటూ ఉంటాం. అందుకే నిజంగా తప్పిపోయిన కుమారుడు పైన పరలోకమందు కింద భూమి మీద నా తండ్రి దృష్టికి నేను పాపము చేసి తిని, ఇక నీ కుమారుడు అనుకునే యోగ్యత నాకు లేదు. పనివాడిలో ఒకరిగా నన్ను చేర్చుకో, రోజు పట్టిన అన్నం పెట్టన్నాడు. దేవునికి స్తోత్రం. అలా కాదు నాన్న, నువ్వు తిరిగి నువ్వు ఎక్కడ సమాధానం కోల్పోయావో అక్కడికి నువ్వు వచ్చావు గనక నేను ఘనతగానే ఉంచుతానని తండ్రి ఘనతగానే ఉంచాడు. దేవునికి స్తోత్రం. దావీదును కూడా ఎప్పుడైతే సౌలును వదిలేశాడో, దేవునికి స్తోత్రం, సౌలు స్థితి దేవుడే చూసుకుంటాడు.
కానీ దావీదును మాత్రం రాజుగా ఉంచుతాడు. చెప్పండి కూడా ఒకసారి హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే అక్కడ చేయాల్సిన పని చెయ్యక దేవునికి అప్పగించాడు. ప్రభా ఇది నువ్వే చూసుకో, నేను కాదన్నాడు. అక్కడే ఉంది విధేయత, అక్కడే ఉంది లోబడత, అక్కడే తగ్గింపు స్వభావం, అక్కడికి దేవునికి విధేయత కలిగి ఉండుట. అవకాశం వస్తే మనం ఏం చేస్తాం? వేసేద్దామంటాం. కానీ దావీదు చేయలే, దేవునికి చెప్పాడు అంతే. దేవునికి అది ప్రేమైంది, ఆ మాట చాలా ఇష్టమైంది. హల్లెలూయా, హల్లెలూయా. మనం తగ్గాలి, దేవుని హెచ్చించాలి. హల్లెలూయా. మనం ఏం చేయాలి చెప్పండి? ప్రతి విషయంలో ఏం చేయాలి? తప్పిపోయిన కుమారుడు తన దగ్గరికి వచ్చి ఏమన్నాడు? తగ్గాడు. కుమారుడిని అనిపించుకునే అర్హత నాకు లేదు, నేను నీతో పని చేస్తా, పట్టెడు అన్నం పెట్టన్నాడు. నువ్వు తిరిగి వచ్చావు, తప్పు తెలుసుకున్నావు కనుక నిన్ను ఏ స్థితిలో ఉంచాలో ఆ స్థితిలో ఉంచుతానన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు కూడా అవకాశం ఉన్నా యెహోవా సౌలు ప్రాణమును ఏం చేశాడంట? దావీదుకు అప్పగించాడంట. అప్పగించినా సరే అదే ఏముందాడంట? యెహోవా చేత అభిషేకము పొందిన వారిని సంపన్నులకు పోయినందున నేను నా నీతిని నా విశ్వాసమును చూచి. చెప్పబడదాం ఒకసారి. దేవుడు ఏం చూశాడంటే దావీదులో? నీతిని చూశాడు. రెండోది విశ్వాసమును చూశాడు. దాన్ని బట్టి ఏం చేశాడు? ఏం చేశాడు? విశ్వాసమును బట్టి ఏమి ఇచ్చాడు? ప్రతిఫలాన్ని ఇచ్చాడు. ఈరోజు మనం ఎలాగున్నాం? ఈ మాటలు చూస్తే మన ప్రార్థనకు, మనం చేసే ప్రార్థనకు, భక్తుల ప్రార్థనకు, భూమికి ఆకాశానికి ఎంత దూరం ఉందో అంత దూరంలో మనం ఉన్నాం. హల్లెలూయా. ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు మన పనుల మీదనే, మన ఆలోచనల మీదనే, మన తలంపుల మీదనే మనం బ్రతుకుతున్నాం. వీళ్ళు దేవుని కొరకు, దేవుని యొక్క మహిమ కొరకు వీళ్ళు బతికారు. అందుకే అవకాశం ఉన్నా సరే దేవునికి అప్పగించాడు. దావీదులో ఏముందంట? నీతి, విశ్వాసము ఉన్నాయి. అందుకే దేవుడు దావీదుని ఏం చేశాడు? చెప్పండి అమ్మా. రాజుని చేశాడు, సింహాసనాన్ని ఎక్కించాడు. ఎందుకంటే అభిషేకించబడినటువంటి రాజు విషయంలో జోక్యం చేసుకోకూడదు అనుకున్నాడు. మనం ఏం చేస్తాం? మన నోట పాస్టర్లను కూడా తిడతాం కదా. అభిషేకించబడిన పాస్టర్ను కూడా వాడు ఒక పాస్టర్ అంటాం, వాడు ఇట్టాడోడు అంటాం. అన్నోడంతా చూడండి పనికమల్లోలే. వాళ్ళలో ఎలాంటి ఆశీర్వాదం ఉండదు, ఎలాంటి దీవెన ఉండదు. దీవించబడిన వాడు, అభిషేకం కలిగిన వాడు అనడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా కదా. దావీదు సౌలులో ఉన్నటువంటి అభిషేకం చూశాడు, గౌరవం ఇచ్చాడు, దాడిని మానుకున్నాడు. అందుకే దేవుడు ఆయన గొప్ప చేస్తాడు. మనము కూడా కొన్ని పనులు ఏం చేయాలంటే దేవునికి అప్పగించాలి. దేవుడు చేసే పనులు దేవుడు చేయాలి, మనం చేసే ప్రార్థనలు మనము చేయాలి, దేవునికి లోబడి ఉండాలి. ఉన్నప్పుడు దేవుడు మనకు ఏం సిద్ధపరిచాడు చూడండి. ఇక్కడ ఆదికాండం చూద్దాం, 2వ అధ్యాయం 9వ వచనం. 2వ అధ్యాయం 9వ వచనం. ఈ యొక్క జయించిన వారికి దేవునితో కూడా ఏముందో చూద్దాం. సూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిది అయిన 10 వృక్షమును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా కదా. అన్ని వృక్షాలు ఇచ్చాడు, అన్ని ఫలాలు ఇచ్చాడు. మధ్యలో ఏముంది? జీవవృక్షం ఉంది. ఈ జీవవృక్షం ఇప్పుడు భూమి మీద లేదు, పరలోకంలో ఉంది. జీవవృక్ష ఫలములు అంటే దేవుడే. ఆ ఫలములు తినడానికి మనకి ఇస్తాడు ఛాన్స్. ఎప్పుడు ఇస్తాడంటే ఈ పాపానికి మనం దూరమైనప్పుడు. అవ్వాదం ఆ ఛాన్స్ని పోగొట్టుకున్నారు. అవ్వాదంకు దేవుడు చెప్పినా సరే దావీదులాగా ఉండలేదు, తిరిగి తప్పు దిద్దుకోలేకపోయారు, ఆజ్ఞ అతిక్రమం పాపం చేశారు. ఆ జీవవృక్ష ఫలము దగ్గరికి వెళ్ళే దారి ముయ్యబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ దారి ఏమైంది? ముయ్యబడింది కనుక వాళ్ళ జీవవృక్ష ఫలములు భుజించలేకపోయారు. ఎందుకంటే పాపం చేసిన వారికి కాదు, అది పాపాన్ని జయించిన వారికి. చెప్పండి కూడా ఒకసారి, హల్లెలూయా. పాపము ఎవడైతే జయిస్తాడో ఈ లోకంలో, యేసు క్రీస్తుతో పాటు లోకమును ఏదైతే జయిస్తారో, జయించిన వాడు నాతో కూడా జీవవృక్ష ఫలములను భుజిద్దును అన్నాడు. భుజింపనే చేస్తాడంటే దేవుడు, భుజింపజేస్తాడు. మనకు తెలుసు సామెతల గ్రంథంలో ఈ జీవవృక్ష ఫలముల గురించి మన వాక్యం విన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉంది పరలోకంలో, మధ్యాకాశంలో ఈ జీవవృక్ష ఫలాలు ఉన్నాయి. ఈ జీవవృక్ష ఫలం ఎందుకంటే మనుషుడు భుజించలేకపోయాడు, ఎందుకంటే పాపము చేసినందున. ఏదో నువ్వు తోటలో ఉన్నాయి,
అన్ని వృక్ష ఫలాలు ఉన్నాయి. జీవవృక్షం కూడా, కెరీబులు దానికి దారి మూసేశారు దేవదూతలు, పాపం చేసిన వారు ఆ మార్గంలో నడవకుండా. లేకపోతే తింటే 7 సంవత్సరాలు మంచి బతికేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే మానవుడు కదా 969 సంవత్సరాలు ఎవరు బతికారు? మెతుసెల కదా. 960 ఏళ్ళు ఎవరు బతికారు? 30 ఏళ్ళు, 50 ఏళ్ళు. నోవా అక్కడి నుంచి వచ్చేసారు కదా. మరి మోసే కాడికి వచ్చేసరికి ఏమైపోయింది కదా, 120కి వచ్చింది కదా. చివరికి కాలం మారే కొద్ది ఎంతకు వచ్చింది? 70. అధిక బలం అయితే 80. ఎందుకు వచ్చింది? పాపం. హల్లెలూయా. పాపం విస్తరించింది. దేవునికి స్తోత్రం. ఆజ్ఞ అతిక్రమమే పాపము. మనిషి యొక్క జీవితంలో 1000 సంవత్సరాలు బ్రతకాలి అంటే నీతిమంతుడిగా ఉండి, అక్కడి నుంచి మెతుసేల కదా మరి 70 ఏళ్ళు, 1 సంవత్సరం తప్ప. అంటే ఆ 30 ఏళ్ళు బతికంటే ఏ ఏళ్ళలో బతికి నిలబడేవాడు. అంటే పాపం మనిషి చేశాడు కదా, అక్కడి నుంచి వస్తుంది. నోవా కాలానికి వచ్చేసరికి ఎంత వచ్చింది? నోవా ఎంత బతికాడమ్మా? 950 ఏళ్ళు బతికాడు. అక్కడి నుంచి ఆవసి తగ్గుతూ వచ్చేసింది మనిషికి. ఇప్పుడు 40 ఏళ్ళు అంటే వచ్చి ఉంటాయి షుగర్, బీపీలు మొత్తం. ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదు. ఇంకేం అక్కర్లేదు భూమి మీద, ఎందుకంటే చేసే పాపం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుడితో మనం ఉంటే, దేవుడు జయించిన ప్రకారం మనం జయిస్తే, మనం భుజించడానికి ఏమున్నాయంట? జీవవృక్ష ఫలములు నీకు ఇద్దును అంటాడు, భుజింపనిద్దును అంటాడు. భుజింపనిస్తాడు. జయించాలి మనం. ఏ స్థితి మొదటిగా మనం చూసాం. అందుకే చివరి మాట చూడండి, మనకు టైం ఎందుకు. చివరి 2 కొరింథీయులకు రాసిన పత్రిక చూద్దాం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, పరలోక మధ్యాకాశంలో ఏమున్నాయో. 2 కొరింథీ 12వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. క్రీస్తునందున్న ఒక మనిషిని నేను ఎరుగుదును. హల్లెలూయా. ఆయన దేవుడే. అపోస్తలుడైన పౌలు చూశాడు. మామూలు ఆయన చూడలేదు, మామూలు కార్యాలు చూడలేదు దేవుని విషయంలో. మామూలుగా స్వరాలు వినలేదు ఆయన, మామూలు అద్భుతాలు చేయలేదు ఆయన. అన్ని చేసినా సరే తనకు తాను కిందికి తగ్గించుకున్నాడు. ఎక్కడ హెచ్చించుకోలే. అపోస్తలుడైన పౌలు భాషలు మాట్లాడగలడు, భాషలకు అర్థం చెప్పగలడు, పాడగలడు, హల్లెలూయా, దర్శనాలు చూడగలడు. అన్నీ ఉంటే సరే ఎక్కడైనా ఉప్పొంగలేదు. మనకు ఒక వరం ఉండేది అనుకున్నాం, ఏదన్నా పైన ఆకల్లో నడుస్తాం, ఎక్కడ కింద పడిపోవడానికి. ఏదన్నా ఒక్కటి ఉంటే చాలు కింద పడిపోతాం, పైన గాలిలో నడుస్తాం. ఈయన దర్శనంలో ఎవరిని చూస్తున్నాడు? ఒక మనిషిని చూస్తున్నాడు. దేంతో చూస్తున్నాడు? దర్శనముతోనే చూస్తున్నాడు. వరమును దేవుడు ఇచ్చాడు. ఈయనకు అనేక వరాలు ఇచ్చాయి. భాషలు మాట్లాడగలడు, భాషలకు అర్థం చెప్పగలడు, ప్రవశించగలడు కదా, పాడగలడు. అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నా సరే ఎక్కడ ఆయన హెచ్చించుకోలేదు. ఈరోజు చాలామంది అబద్ధ ప్రవక్తలు, బోధకులు ఉన్నారు. నేను నీ గురించి అది చెప్తాను, ఇది చెప్తాను, అది జరుగుతుంది, ఇది అక్కడ ఏమీ జరగదు. మోసపిస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. హల్లెలూయా. అందుకేమంటున్నాడు ఇక్కడ? ఒక మనిషిని నేను ఎరుగుదును. ఎన్ని సంవత్సరాల కిందట? 14 సంవత్సరాల కిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరంతో కొనిపోబడెను, నేను ఎరగను. శరీరము లేక కొనిపోబడెను, నేను ఎరగను. అది ఎవరికి తెలుసంట? దేవుని మీద వేస్తాడు. చూశాడు. ఆయన శరీరంతో కొనిపోయాడో నాకు తెలియదు, శరీరం లేకుండా కొనిపోబడ్డాడో నాకు తెలియదు. 3వ ఆకాశమునకు. ఎన్నో ఆకాశానికి? అక్కడే ఉంది. ఏ వృక్షఫలము? జీవవృక్ష ఫలాలు అక్కడే ఉన్నాయి మనందరికీ. దేవునికి స్తోత్రం. ఎవరికి ఉన్నాయంటే జయించిన వారికి. ఏం జయించినంటే 3 చెప్పాను నేను. హల్లెలూయా. వారు మాత్రమే ఆ జీవవృక్ష ఫలములు తినడానికి దేవుడు అనుమతినిస్తాడు. కింద ఏమంటున్నాడు? అట్టు మనిషిని నేను ఎరుగుదును. ఎక్కడికి? పరదేశంలోనికి కొనిపోబడి మాటలు వినను. చూడండి, మాటలు మనుషులు పలకకూడదంట. అలాంటి పలుకులు కూడా ఎవరు విన్నారు? అపోస్తలుడైన పౌలు విన్నాడు. ఆయన ఎక్కడైనా ఉప్పొంగాడా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఎక్కడైనా ఉప్పొంగలేదు. ఈరోజు కొంచెం ఉంటే మనం ఏమవుతాం? ఉప్పొంగిపోతాం కదా, ఉప్పొంగిపోతాం కదా కదా. దేవుని విషయంలో మనం ఎంత తగ్గితే అంత దేవుడు హెచ్చిస్తాడు. హల్లెలూయా. ఎంత తగ్గితే అంత పైకి వస్తాం. తన కుమారుడు ఏం చేశాడు? తన తప్పు తను తెలుసుకొని తిరిగి తగ్గించుకొని ఎక్కడ పోగొట్టుకున్నాడో అక్కడే ఎతకడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. అక్కడే ఆయనకు సమాధానం వచ్చేసింది. ఇంకా కిందేమన్నాడు? ఇంకా కింది మాట వసింపరాని లేక కొనిపోబడును, నేను వెరుగను. అది ఎవరికి తెలియనంట? అది దేవునికే తెలియను. అతిశయించుదును నా విషయమై కదా. అతిశయించలేదంట. అన్ని చూసినా మనము ఒక కళ్ళు వచ్చేసాలు దయ్యాలు, కళలు కూడా ఎక్కువ దయాలు పెడతా ఉంటాయి మనకి, అవి నెరవేర్చబడు. ఆ కళ్ళు వచ్చినా మనం పైన నడుస్తాం. హల్లెలూయా. నా జీవితంలో 30 ఏళ్ళ సర్వీస్లో దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తాడు. యూట్యూబ్లో పెట్టి ఒక్కొక్కటి పెట్టాలంటే కదా ఎంతో జరిగేది. నేను ఎప్పటికీ అట్లా పెట్టను. దేవుడు చేసే కార్యాలయం. మనుషులు కావాలంటే దేవుడు నడిపిస్తాడు, దేవుడు చూసుకుంటాడు. చేసే కార్యం ఎవరు? దేవుడే. క్యాన్సర్ బాగాయి, హెచ్ఐవి బాగాయి, చచ్చిపోయిన వాళ్ళు బతికారు. ఇక్కడ దయ్యాలు లెక్కకు మించిపోయి ఉంటాయి. ఎన్నో బోర్ పాయింట్లు పెట్టుంటాం. అనుకున్న పని దేవుడు నాతో చేస్తూ వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా కదా. అపోస్తలుడైన పౌలు ఒకటే అంటున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? నా విషయమైతేనేమో నేను ఏ విషయంలో వేరే విధంగా అతిశయింపను. అతిశయపడుటకు మనం దేని బట్టి చదివినా కొంతమంది తన శరీరాన్ని చూసుకుంటూ ఉంటారు, ఉప్పొంగుతూ ఉంటారు. అది రేపు దేనికి పనికిరాదు. అది కుక్కలు కూడా తినవు. నువ్వు తినే తిండి చచ్చిపోయిన తర్వాత కుక్కలు కూడా మూచూస్తాయా మనిషిని? చచ్చిపోయిన తర్వాత ఎవరైనా దగ్గరికి వస్తాయా? మనిషిని కుక్కలు కూడా తినవు. ఏం చేస్తూ ఉంటాం? దీని 200 రూపాయల షోపు, మంచి మంచి తిండి కదా పెట్టి దీన్ని పోషించడం వల్ల నువ్వు పాపంలోనే పడిపోతావు. ఎంత దీన్ని పోషించినావు అనుకో అంత నరకంలో పడతావు పాపంలో నువ్వు. తెలుసా మీకు? పౌలు అలా చేయలే. అన్ని అవకాశాలు ఉన్నా సరే దీన్ని అలగొట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి కోసం? దేవుని కోసం దీన్ని అలగొట్టాడు. ఆయన ఉపవాసాలు ఉన్నాడు, ప్రార్థనలు గడిపినాడు. ఆయన ఎక్కడ చూస్తున్నా ఈరోజు మంచి సేవకులు వెళ్ళారంటే కొంచెం మంచి హోటల్కి ఎత్తుకుంటారు. ఫస్టే ఏ హోటల్ దిగితే మంచి భోజనాలు ఉంటాయి, లగ్జరీగా ఎక్కడ మంచిగా తినాలి, ఎక్కడ మంచి ఫుడ్ ఉంటుంది, ఎక్కడ మంచిగా కదా మంచి ఏసీ ఉంటాయి, ఇది చూసుకుంటాడు. అపోస్తలుడైన పౌలు అలాంటి ఎక్కడ కోరుకోలేదు. ఆయన ఎక్కడ తిండిని కోరుకోలేదు, ఐశ్వర్యాన్ని కోరుకోలేదు. ఆయన ఎక్కడ చూసినా తగ్గించుకొని తన బలహీనతలు ఏందో తను కుంగిపోతూ వచ్చి దేవుణ్ణి హెచ్చిస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన దేవుణ్ణి ఘనపరుస్తూ వచ్చాడు. ఈరోజు దేనిని బట్టి మనం అతిశయపడదాం చెప్పండి? దేనిని బట్టి? పడితే ఒకవేళ దేవుని బట్టి పడాలి మనం. మన బట్టలను బట్టో, మనకున్న డబ్బును బట్టో, మనకున్నటువంటి అందాన్ని బట్టో, ఐశ్వర్యాన్ని బట్టో అతిశయపడ్డామంటే నువ్వు పడిపోయినట్టే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పౌలు అదే చెప్తున్నాడు. అదే కలిగి ఉండాలి మనం, అదే కలిగి మనం జీవించాలి. చూడు ఆ మాట ఏమన్నాడు? నేను సత్యమే పలుకుదును కనుక ఏం ఆగిపోదును. ఒకవేళ లేనివాటి పలికితే ఏమవుతాడు? అవివేకి అవుతాడు, పనికిరానివాడు అవుతాడు కదా. పొంగిపోవటం అంత ఎందుకు? పొంగితే కుంగుతుంది అంతే, ఒకరోజు అంతే, తగ్గిపోదు. ఏదానికి పనికిరాదు. మన అతిశయము దేనికి పనికిరాదు. మనం అనుకుంటూ ఉంటాం నా కథని, బయట వాడు వేస్తుంటా ఉంటాడు, నేను వింటా ఉంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విషయంలో మనం తగ్గించుకుంటే, ఏ విషయంలో నేను కాదు నా ప్రభు అంటే అక్కడే ఘనత వస్తుంది మనకు అన్ని విషయాలలో. అట్లా చేశాడు పౌలు. ఇన్ని చూసి కూడా దేవదూతలు మాట్లాడే భాష ఏ మనుషుడు మాట్లాడు, అది చూసి కూడా పరదేశికి వెళ్ళినటువంటి ప్రభువును చూసినా కూడా చివరికి వచ్చేసరికి ఏమన్నాడు? నేను యోగ్యుడను కాదన్నాడు. హల్లెలూయా. నేను యోగ్యుడను కానన్నాడు. ఇంకా కిందేమన్నాడు?
ఆ, ఆ, ఆ. చూడండి కదా, మనిషి తను ఉప్పొంగకూడదు, ఉప్పొంగియకూడదు. ఎవడైనా కదా, ఆయన ఎందుకు చూసిన వారు ఏమవుతారంట, ఎక్కువ అంటే ఎక్కువ చేయదలుచుకోలేదు, ఎక్కువగా తాను పొగడదలుచుకోలేదు, ఎక్కువగా తాను కనపరుచుకోలేదు. ఏం జరగాలన్నా ఆయన నిమిత్తమే జరగాలనుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది మనలో ఉందా అమ్మా? ఇది మనలో ఉందా? ఒకరోజు తినకపోతే ఏం చేస్తాం? తగ్గిపోయినావు కదా, బలిస్తే లావు అయితే ఏం చేస్తావు, నువ్వు తగ్గిపోతే ఏం చేస్తావు? ఏం చేయాలని ఆయన చేయాల్సిందే. బలం ఇవ్వాలన్నా ఆయన ఇవ్వాలి, నశింప చేయాలన్నా మనం దీనేమి మంచి సోపు వాడామనుకో, ముడతల పైన చర్యన బాగా వస్తుందా? ఏజ్ని బట్టి వస్తూ ఉంటుంది ఈ ముడతలు. దాన్ని చక్క పెడతావా? పెట్టలే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం కావాలన్నా ఆయన ఇవ్వాలి. అందుకే 9వ వచనం చూడు, 9వ వచనం. అందుకు కదా దేవుడు ఏమన్నాడు, ఇవన్నీ పలికిన తర్వాత ఆయన బలహీనతలో ఉన్నాడు, ఇవన్నీ చూస్తున్నాడు, ఆయనకు అన్ని కలిగి ఉన్నాయి. అయినా సరే దేవుడు ఏం చెప్తున్నాడు, నా కృప నీకు చాలు, బలహీనతల ఎందే. నువ్వు ఎప్పుడైతే బలహీన అనుకుంటావో, ఎప్పుడైతే ప్రభా నేను ఒట్టివాణి, నాతో కాదు, నేను దేనికి పనికిరాని నువ్వు అనుకుంటావో, అందులో దేవుడు ఉంటాడు. అరే నేను వస్తా, నీ పక్క యుద్ధం చేస్తానంటాడు కదా. సౌలు దగ్గర అన్నీ ఉన్నాయి, దావీదు దగ్గర ఏం లేదు. గొలియాతును చంపాలని వట్టి చేత వెళ్ళాడు, సౌలు దగ్గరికి వెళ్ళాలని అలాగే వెళ్ళాడు. సౌలు ఈటే దావీదు తీసుకున్నాడు. ఏదో నీ ఈట నా దగ్గర అంటున్నాడు. నిన్ను చంపాలంటే ఈ రాత్రి, ఈ దినము దేవుడు యెహోవా నీ ప్రాణమును నాకు ఇచ్చాడు, కానీ నేను ముట్టదలుచుకోలేదు అన్నాడు. దేవునికి స్తోత్రం. మరి సౌలు దగ్గర ఉన్నటువంటి సేన, సౌలు దగ్గర ఉన్న ఆయుధాలు ఏమయ్యాయి? కట్టి పెట్టుకోవాల్సింది వచ్చింది. హల్లెలూయా. ఆత్మీయంగా నేను చెప్తున్నాను, మన బలం ఏది కాదు, సర్వము దేవుందే. అందుకే సౌల్ ఏది నాది కాదు ప్రభా, నేను ఎంతో బలహీనుడోనని దేవుణ్ణి బలవంతంగా చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే నీ బలహీనతలు ఏందే, నా శక్తి ఏమవుతుందంటే, నేను ఎప్పుడైతే బలహీన అనుకున్నానో, నేను ఎప్పుడైతే శాతగానే అనుకున్నానో, అప్పుడే నీకు బలాన్ని నేను ఇస్తాను, అప్పుడే నేను నిన్ను వాడుకుంటాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కింది మాట, ఎవరి శక్తి? దేవుని శక్తి నా మీద నిలిచి ఉన్న నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందు బహు సంతోషముగా అతిశయపడుతుంది. అతిశయం ఎప్పుడు వచ్చో చెప్పండి? తగ్గించుకొని తిరిగి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు. తప్పిపోయిన కుమారునికి ఎప్పుడు వచ్చింది? సౌలుకి ఎప్పుడు వచ్చింది? లోబడినప్పుడు, తన తప్పు తెలుసుకున్నప్పుడు. హల్లెలూయా. అందుకే దేవుడితో మనం ఉండాలి, దేవుని నామమును హెచ్చించాలి, మనము తగ్గించుకోవాలి. అప్పుడు మాత్రమే ఆయన మహిమపరచబడతాడు, అప్పుడు మాత్రమే దేవుడిని కనపరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.